అంతర్ముఖానికి స్వాగతం. ఈరోజు మన టాపిక్ మనిషిని బాధించే అతిపెద్ద దెయ్యం. ఏమిటి దెయ్యం? మీరు ఏమన్నా అనుకోవచ్చు, చాలా దెయ్యాలు ఉంటాయి, రకరకాలుగా బాధ పెడతాయి, భయపెడతాయి ఇవన్నీ. నా ఉద్దేశంలో మనిషిని బాధ పెట్టే అతిపెద్ద దెయ్యం తాపత్రయం. ఈ తాపత్రయం డబ్బు పట్ల కావచ్చు, తన వాళ్ళ పట్ల కావచ్చు, రకరకాలుగా కావచ్చు. ప్రతి చిన్న విషయానికి ఏడ్చేవాళ్ళకి ఇదే తాపత్రయమే కారణం. ఒక వ్యక్తి ఉన్నాడు, అక్రమ మార్గాల ద్వారా కోట్లు సంపాదించి పట్టుబడి జైలుకి వెళ్ళాడు. మొత్తం డబ్బు సంపాదించిందంతా బ్రహ్మాండంగా ఇల్లు కట్టాడు, పిల్లలు బాగుందనుకున్నాడు, జైలుకి వెళ్ళాడు. ఆ జైల్లో వాడికి ఒక రోజు ఒంట్లో బాగలేదు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో గంటలో వాళ్ళు ట్రీట్ చేశారు, మళ్ళీ వెనక్కి జైలుకి వెళ్ళిపోవాలి. ఆ టైంలో ఇతనికి ఒక కోరిక కలిగింది, ఇంట్లో వాళ్ళని చూస్తే ఎట్లా ఉంటుంది, సడన్గా ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు తను చూసి ఎంత సంబరపడతారు, అసలు అన్ఎక్స్పెక్టెడ్ కదా అని చెప్పి ఆ తీసుకొచ్చిన అధికారిని చెప్తాడు, ఇదే అంబులెన్స్లో నేను ఒక్క 5 minutes మా వాళ్ళతో గడుపుతానండి, ఒక్కసారి వెళ్తాను ప్లీజ్ అంటే ఆ అధికారి దయతో ఒప్పుకుంటాడు. ఇతను హాస్పిటల్ నుంచి జైలుకి వెళ్ళిపోయే లోపల కొంచెం అట్లా ఇంటికి వెళ్తాడు. కానీ ఇతను ఇంటి ముందుకు వెళ్ళేసరికి ఇంటి ముందు బయట లాన్లో ఆ గడ్డిలో రకరకాల లైట్లో వెలుగు అద్భుతంగా ఉంటుంది. ఇతని భార్య తమ్ముడి పుట్టినరోజు అది. అందుకని బంధువులు పిల్లలు కేక్ కట్ చేయడం అసలు ఎవరు ఇతని గురించి పట్టించుకోరు. అప్పుడు అర్థమవుతుంది, నేను ఎందుకు ఇంత సంపాదించానా, ఎవరి కోసం సంపాదించాను, నేను ఏది తప్పు ఏది ఒప్పు అంటం లేదు. వాళ్ళు ఆనందించవచ్చు, వాళ్ళందరూ ఇంట్లో ఏడుస్తూ కూర్చోవాలి, ఇతను జైలుకి వెళ్ళాడని అనుకోవటం లేదు. ఎవరి జీవితం వాళ్ళది. ఇతను జైల్లో ఉంటే చెప్పకూడదు, తింటూ ఉంటే చాప మీద పడుకుంటే వాళ్ళు మాత్రం హ్యాపీగానే ఉంటారు, ఇంకా అద్భుతంగా ఉంటారు, ఆనందిస్తూనే ఉంటారు. ఇలాంటి రియలైజేషన్ వస్తే మనిషికి తాపత్రయం తగ్గిపోతుంది. నీకు నువ్వు ముఖ్యం, నీ ఆనందం ముఖ్యం. నీ ఆనందాన్ని బలిపెడుతూ నువ్వు రకరకాల మార్గాల్లో వెళ్తే నీకు ఎప్పుడైనా దెబ్బ తగులుతుంది అని చెప్తుంది అన్నమాట ఈ స్టోరీ. మీరు 102 నాట్ అవుట్ అని అమితాబ్ బచ్చన్ సినిమా ఒకటి వచ్చింది. అమితాబ్ బచ్చన్ కొడుకు రిషి కపూర్. ఈ రిషి కపూర్కి తన కొడుకు అంటే విపరీతమైన తాపత్రయం. వాడు అమెరికాలో ఉంటాడు, వీడు ఎప్పుడు చేస్తాడా ఈ ఇల్లు స్వాధీనం చేసుకొని అమ్మేద్దామని చూస్తూ ఉంటాడు. అమితాబ్ బచ్చన్ చెప్తూనే ఉంటాడు, నా మనవడు నువ్వు అనుకున్నట్టు నీ మీద ప్రేమ కాదు ఇదంతా, వాడు వచ్చేసేసి ఇల్లు అమ్మేసేసి వెళ్ళిపోతాడు అని చెప్పేసి. వీడు విండు రిషి కపూర్. తాపత్రయం అంటే అదే. ఒక స్టేజ్ వచ్చే తర్వాత రిలీజ్ అవుతాడు రిషి కపూర్. ఇది ఎండ్ అవుతుంది సినిమా. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా తాపత్రయం గురించి ఇది. చాలా బాగుంటుంది. 102 నాడు. మనిషికి తాపత్రయం ఉండకూడదు. ఈ తాపత్రయం వల్ల మనకే కాకుండా మన వాళ్ళకు కూడా నష్టం కలుగుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఒకడున్నాడు, కోట్లు సంపాదించాడు. కూతుర్ని ఎలాగైనా సరే మెడిసిన్ చదివించాలనే కోరిక. జరిగిన సంఘటన ఇది. తర్వాత ఈ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ తయారవుతాయని తెలుసుకొని ఆ నెల్లూరు వెళ్ళి ఆ ప్రింటింగ్ ప్రెస్లో 5 లక్షలు 10 లక్షలు లంచం ఇచ్చి ఆ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వచ్చి కూతురికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎంసెట్లోనో నీట్లోనో దేంట్లో సంథింగ్ వచ్చేసరికి ఇది జరిగిన ఒక నెలకి ఈ విషయం తెలిసి గవర్నమెంట్ పట్టుకొని వాడిని జైల్లో పెట్టారు. వాడితో పాటు కూతురికి కూడా కొద్దిగా శిక్ష పడింది. తన తాపత్రయం వల్ల అభంశుభం తెలియని ఆ పిల్లని కొంచెం ఆశ చూపించి మెడిసిన్లో సీట్ అని చెప్పి ఆ పిల్లని కూడా జీవితం నాశనం చేశాడు. తాపత్రయం వల్ల ఇంతకన్నా గొప్ప నష్టం ఇంకేముంటుంది చెప్పండి. ఈ అత్యాశ అనేది ఒక విషవలయం లాంటిది. దాంట్లో వెళ్ళిపోతే మనం ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. దీన్నే బ్లాక్ హోల్ అంటారు. బ్లాక్ హోల్ అంటే ఒక ర్యాకెట్ కానీ ఏదైనా వస్తువు కానీ ఆ బ్లాక్ హోల్లోకి వెళ్తే ఇంకా వెనక్కి తిరిగి రావటం అంటూ ఉండదు. దీనికి ఉదాహరణ చెప్తా. ఒక బంతి ఉందనుకోండి, బంతి లోపల చీమను వదిలేసాం, ఆ చీమ తిరుగుతూనే ఉంటుంది లోపల. ఎంత దూరం వెళ్ళినా దానికి ఎండ ఉండదు, అసలు అలా తిరుగుతూనే ఉంటుంది. దీన్నే బ్లాక్ హోల్ అంటారు. ఈ అత్యాశ అనేది ఇలాంటి బ్లాక్ హోల్ లాంటిది అనమాట. దాంట్లో పడితే మాత్రం మనకు అసలు వి కెనాట్ కమ్ అవుట్. ఒక రాజుగారు చాలా హ్యాపీగా ఉంటారు, ఇతను హ్యాపీనెస్ పాడు చేయాలని చెప్పి ఒకడు ఏం చేస్తాడంటే, పలానా చోట లంకెబిందులు ఉన్నాయి, లంకెబిందులు అతనికి తెలుసు అనమాట. అతను తాపత్రయం నుంచి బయటకు వచ్చినవాడు ఒక ఋషి. తీసుకో అంటాడు. ఈ రాజుగారు వెళ్ళి తవ్వేసేసి తీసుకొస్తాడు. బ్యూటిఫుల్ బిందులు, 7 బిందులు మొత్తం బంగారు కాసులు ఉంటాయి. 6 ఉంటాయి, 7 మాత్రం సగమే ఉంటాయి. 7వ బిందులో సగం మాత్రమే ఉంటాయి. దాన్ని కూడా ఫిలప్ చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి అందులో వేస్తాడు కాయిన్స్. సరిపోదు, ఇంకా కావాలి. అప్పుడు పెళ్ళాం తాలూకు నగలు కూడా బంగారు, అవి కూడా వేస్తాడు. సరిపోదు, ఇంకా వేస్తాడు. పన్నులు పెంచుతాడు, ఇంకా వేస్తాడు, ఇంకా వేస్తాడు, ఇంకా వేస్తాడు అన్నాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఈ 7వ బిందె అనేది తాపత్రయం. నేను ఈ 6 బిందులు ఖర్చు పెట్టుకోవడం మానేసి 7వ బిందె ఎప్పుడు నింపాలా అని చూస్తూ జీవితం నాశనం చేసుకున్నాను అని అర్థమై ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి, నా కళ్ళు తెరిపించారు మహానుభావ అని నమస్కారం చేస్తాడు. దీన్ని తాపత్రయం అంటారు.
మన విషాదాలన్నిటికీ తాపత్రయమే కారణం, కోరిక ఉండకూడదు అంటారు కొందరు. కోరిక లేకపోతే మనిషి జీవితంలో పైకి రాలేడు, కోరిక అనేది ఉండాలి, కంఫర్ట్ జోన్లో ఉంటే ఇంకేముంటుంది లైఫ్ అని మరికొందరు అంటారు. ఇందులో ఏది, ఈ రెండిట్లో ఏది కరెక్టు అని చాలామంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. కోరిక ఉండాలి, కానీ మితిమీరిన కోరిక, శక్తికి మించిన కోరిక, ఈర్ష్యా అసూయలు కలిగించే కోరిక మాత్రం మనిషికి ఉండకూడదు. ఈ 3 కోరికలనే తాపత్రయం అంటారు. ఒక 70 ఏళ్ల వృద్ధుడు ఉన్నాడు. వాడి కొడుక్కి 45 ఏళ్ళు. వాడు అమెరికాలో ఉంటాడు. అక్కడి నుంచి డబ్బు పంపిస్తూ ఉంటాడు. ఈయన ఇక్కడ ఆస్తులు కొంటూ ఉంటాడు. ఆయన పంపిస్తూ ఉంటాడు, కొంటూ ఉంటాడు, పంపిస్తూ ఉంటాడు, కొంటూ ఉంటాడు. ఒక స్టేజ్లో ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది. కొడుక్కి ఫోన్ చేస్తే చాలా బిజీగా ఉన్నాను, మళ్ళీ 4-5 రోజుల్లో వస్తానన్నాడు. 4-5 రోజుల తర్వాత అతను వచ్చే టైంకి ఇతను చచ్చిపోయాడు. ఇతని శ్మశానంలో ఖననం చేసేసి మళ్ళీ కొడుకు వెళ్ళిపోయాడు. ఈ ఆస్తులన్నీ అమ్మేసేసి క్యాష్ మళ్ళీ ఏదో చేయాలి, ఏదో సంథింగ్. ఎందుకు చేశాడు ఈ ముసలోడు 70 ఏళ్ల వయసులో? అక్కడ అతను పంపించడం ఏంటి, ఇక్కడ ఆస్తులు కొనటం ఏంటి, చచ్చిపోతే చూసే నాథుడు లేడు. దీన్నే తాపత్రయం అంటాడు. మనిషిని బాధించే అతిపెద్ద దెయ్యం తాపత్రయము. ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు మహామూర్ఖుడు. అతని దగ్గర ఒక స్వామీజీ ఉన్నాడు. ఆ స్వామీజీ శ్లోకాలు సంస్కృతం అద్భుతంగా చెప్తాడు, మన ప్రవక్తల్లాగా. వీళ్ళు చెప్తూ ఉంటారు కదా టీవీల్లో వాటిల్లో, ఏదో గోదావరిలో మునిగితే పాపాలు పోతాయి, ఆ టైప్ అనమాట. సో ఇతనికి రాజుగారికి ఇతనంటే చాలా బాగా నచ్చుతాడు. ఎందుకంటే వాడు మూర్ఖుడు కాబట్టి ఇతను చెప్పేని నమ్ముతూ ఉంటాడు, అద్భుతంగా ఉంటాడు. ఈ రాజుగారి మంత్రి, అతనికి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు రేషనలిస్టు, హేతువాది. ఈ స్వామీజీ అంతా మోసం చేస్తున్నాడని బాగా తెలుసు. ఈ స్వామీజీ ఏం చేస్తాడు, రకరకాల ఆడవాళ్లతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, సురాపానం చేస్తూ, డ్యాన్సులు గిన్సులు చేస్తూ, రాజుగారి డబ్బునంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆయనకి మాత్రం పాఠాలు చెప్తూ ఉంటాడు రకరకాలుగా. ఈ టైంలో రాజుగారు ఒకసారి అడవికి వెళ్తాడు వేటకి. వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెరువులో ఒక కుర్రవాడు స్నానం చేస్తూ కనబడతాడు. ఒక కుర్రవాడు, ఒక మధ్య వయస్కుడు స్నానం చేస్తూ కనబడతారు. అప్పుడు వాళ్ళ ఆనందం చూసి రాజుగారు ఆయన అడుగుతాడు ఆ మధ్య వయస్కుడిని, ఇంత ఆనందంగా ఎలా ఉన్నారు మీరు, ఇంత హ్యాపీగా ఎలా ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ మధ్య వయస్కుడు మాట్లాడే లోపులోనే కుర్రవాడు ఒక శ్లోకం చెప్తాడు, అద్భుతమైన శ్లోకం చెప్తాడు. ఇతనికి అర్థం కాదు రాజుగారికి. వెనక్కి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత మంత్రి గారిని అడుగుతాడు, ఏంటి ఆ శ్లోకం అర్థం అంటే, నాకు తెలియదండి, ఏ కుర్రవాడైతే చెప్పాడో ఆ కుర్రవాడిని తీసుకొద్దామని చూస్తే ఆ కుర్రవాడు ఎవరంటే మంత్రి గారి కొడుకే. ఈ మంత్రి గారు, ఈ యొక్క రాజుగారి సామ్రాజ్యం ఇవన్నీ నచ్చక ఈ కుర్రవాడు అడవికి వెళ్ళిపోయి ఒక గురువు దగ్గర శుశ్రూష చేస్తూ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడు. ఆ గురువుతో కలిసి స్నానం చేస్తుండగా ఈ రాజుగారు వచ్చారనమాట. ఆ గురువుగారు శ్లోకం చెప్పబోయే ముందే ఈ కొడుకు శ్లోకం చెప్పాడు. ఇప్పుడు రాజుగారు పిలిపించారు. ఏంటి దాని అర్థం అని అడిగాడు. అడిగితే దాని అర్థం చెప్పాలంటే, రాజా నాకు 2 తాళ్ళు కావాలి, నేనేం చెప్తే మీరు అది చేయాలి అంటే మంత్రి గారు భయపడిపోతారు, ఏంటి ఉరిశిక్ష వేస్తాడా నా కొడుకుని. కానీ రాజుగారు ఏ మూడ్లో ఉన్నాడో, సరే చెప్పు, తాళ్ళు తీసుకురా అంటాడు. 2 తాళ్ళు తీసుకొచ్చిన తర్వాత, రాజా ఈ తాడుతో మిమ్మల్ని స్తంభానికి కట్టేస్తాను మీరేం అనుకోకపోతే అంటాడు. షాక్ అందరూ. రాజుగారు ఇదేంటో చిత్రంగా ఉంది అని చెప్పి, సరే కట్టేసేయంటే స్తంభానికి చేతి వెనక్కి పెట్టి కట్టేస్తాడు. ఇప్పుడు గురువుగారిని, రాజు తాలూకు గురువు, నిన్ను కూడా కట్టేయాలంటాడు. గురువు నో అనబోయి మళ్ళీ రాజుగారిని చూసి, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి నన్ను కూడా కట్టేయంటాడు. కట్టేస్తాడు. రాజా ఇప్పుడు మీ గురువుకి మీకు చేతికి కట్టిన కట్లు విడగొట్టమని చెప్పండి అంటాడు. గురువు అంటాడు, నా చేతిలో వెనక్కి కట్టేశావు, నేను ఆయన కట్లు ఎట్లా విప్పను అని అడుగుతాడు. అప్పుడు ఈ శిష్యుడు చెప్తాడు, స్వామి మీ చేతిలో ఇంత కట్టేసి ఉండగా మీరు రాజుగారు కట్టెట్లా విప్పుతారు, మీరే ఇన్ని భవబంధాల్లో ఆడవాళ్ళతో మద్యము పానము ఇవన్నీ చేస్తూ ఉంటే రాజుగారిని ఆనందంగా ఉండమని ఎలా అంటారు? సో భవబంధాలు ముందు తెంచుకోండి, అప్పుడు ఇంకొకళ్ళ భవబంధాలు మీరు తెంచవచ్చు అని చెప్పినప్పుడు రాజుగారు సంతోషించి ఆ గురువుని తొలగించి, స్వామీజీని తొలగించి ఇతని గురువుగా పెట్టుకుంటాడు అనమాట. ఇది స్టోరీ. తాపత్రయానికి గౌతమ బుద్ధుడు చెప్పిన అద్భుతమైన స్టోరీ ఇది. తాపత్రయం పోగొట్టుకోండి, మీ జీవితాన్ని ఆనందప్రదం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.